పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణ సంకటం లాగా లోకల్ బాడీ ఎలక్షన్స్ జగన్మోహన్ రెడ్డికి ఒక ఆటలాగానే ఉన్నప్పటికీ వైసీపీ కింది స్థాయి నాయకులకు కానీ జిల్లాలని పోషించే నాయకులకు కానీ ఒక ప్రాణ సంకటం అయి కూర్చుంది. ఆయన బాగానే చెబుతాడు. ఎటుగుడి కూటమి అభ్యర్థులు గెలవటానికి చాలా ఆస్కారాలు కనిపిస్తున్నాయి. దీన్ని ఏదో చంద్రబాబు నాయుడు మీద ఒక బండేయటానికి ఆయన చేసే ప్రయత్నం. కాకపోతే దీనికి ఖర్చు అయ్యేది మొత్తం ఎవరు పెట్టుకుంటారు? ఇలాంటి ఆట ఆడేటప్పుడైనా జగన్మోహన్ రెడ్డి మరి పార్టీ తరపు నుంచి ఏదైనా సొమ్ములు ఇస్తాడా అని ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిని నిలదీస్తుంటే బెబ్బే అనే పరిస్థితి వచ్చింది. అందరూ కలిసి జగన్ని కలవటానికి మాకు అపాయింట్మెంట్ కావాలి అని గట్టిగా అడుగుతున్నట్టుగా కూడా కనపడుతుంది. ఆ వివరాలన్నీ ఈ వీడియోలో చూద్దాం. ఏంటిటా కుండబద్దలు కొడతా. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం రాష్ట్రంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ హవా బాగా గట్టిగా నడిచేటట్టుంది. ఈ మున్సిపల్ ఎన్నికలు కానీ, పంచాయతీ ఎన్నికలు, లేకపోతే ఎంపీటీసీ జెడ్పీటీసీలు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ విన్యాసం తాలూకు ఛాయలు ఇంకా ఎవరు మర్చిపోలా. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లోనే నామినేషన్ పత్రాలు వేస్తుంటే లాక్కొని వెళ్ళకపోనివ్వండి, ఆడవాళ్ల జాకెట్లలో చేతులు పెట్టి మరి నామినేషన్ పత్రాలు తీసుకొనివ్వండి, తురక కిషోర్ లాంటి వాళ్ళు పెద్ద నాయకులు అనేది కూడా లేకుండా వాళ్ళ కార్లలో వాళ్ళనే హత్య చేయడానికి ఎంత పొడుగు బొంగును తీసుకొని లోపల గుచ్చి ఇలా గలాబా చేసింది. ఇవన్నీ మర్చిపోయే స్థితిలో లేవు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకుల దాష్టీకం అనంటే ఇక్కడి నుంచే కనపడింది. ఆ తర్వాత కరోనా రావటం, వీటన్నిటిని లోకల్ బాడీ ఎలక్షన్స్ని వాయిదా వేయటం, దాన్ని తీసుకెళ్లి కమ్మ కులానికి అంటగట్టేసి కమ్మరోనా చేసేసి అప్పుడున్న నిమ్మగడ్డ మీద అభాండాలు వేసే ప్రయత్నం, ఇత్యాది విన్యాసాలు మొత్తం చూసిన తర్వాత ఇప్పుడు రానున్న ఎలక్షన్స్ ఎలా ఉంటాయి? కాకపోతే కూటమి కూడా ఈరోజు ఏం తక్కువ తినలేదు అన్నట్టుగానే కనబడుతుంది. వాళ్ళు కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్లో గట్టిగా ఆక్రమించేయడానికి సంసిద్ధం చేసుకుంటున్నట్టుగానే ఉంది. సామదాన భేద దండోపాయాల్లాగా కుదిరిన చోట కుదిరిన విధంగా వాళ్ళు కూడా చేస్తారు. ఎందుకంటే గతంలో ఈవెన్ కుప్పంలో సైతం మున్సిపాలిటీని ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. పొంగనూరులో చేసిన దాష్టికాలు చూసాం, మాచర్లలో జరిగిన అరాచకాలు చూసాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు కూడా, ఎందుకంటే పై నాయకులు ఎంత ఆపినా క్రింది స్థాయి నాయకులు ఆగుతారంటానికి లేదు. ఎందుకంటే వీళ్ళందరినీ ఏమీ చేయకుండా చంద్రబాబు నాయుడు మంచి ప్రభుత్వం అని పేరు తెచ్చుకోవడానికి విపరీతంగా కృషి చేస్తున్నాడు, వాళ్ళని జైల్లో పెట్టట్లేదు అని ఒకంత అసహనంతో ఉన్నారు. ఆ అసహనం మొత్తం ఇప్పుడు కింద స్థాయి ఈ ఎన్నికల సమయంలో బయటపడిపోయింది. అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు జరిగినా కూడా ఖచ్చితంగా జరగవచ్చు. కాకపోతే ఇవి జరుగుతాయనే ఊహ జగన్మోహన్ రెడ్డికి కూడా ఉంది. అలాంటి వాటన్నిటినీ చూపించేసి ఇదిగో పోలీసులను ఉపయోగించి కూటమి ఎంత దాష్టీకం చేస్తుందో చూడండి, లేకపోతే మేము ఖచ్చితంగా గెలిచేవాళ్ళం అనే ఒక పేరు చెప్పుకుంటాడు. ఆ తర్వాత ఆయన పాదయాత్రకు వచ్చిన సమయంలో ప్రతి చోట ఇలాంటి విషయాలని తెరపైకి తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఈ ప్రక్రియ ఒకటి నడపటానికి యాక్చువల్గా లోకల్ బాడీ ఎలక్షన్స్లో పోటీ చేయటానికి ఏ ఒక్క వైసీపీ నాయకుడు సంసిద్ధంగా లేడు. జేబులోంచి తీసిన ప్రతి ఒక్క రూపాయి బూడిద పాలైపోతుంది. ఆల్రెడీ ఎలక్షన్స్లో బోల్డ్ అంతా ఖర్చు పెట్టుకొని ఉన్నాం. ఆ ఎలక్షన్స్లో అయిన ఖర్చుని ఇంతవరకు ఎవరు ఇచ్చింది ఏమి లేదు. దాని తరువాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమైనా వైసీపీని ప్రజల్లో అభిమానం సంపాదించే విధంగా మాట్లాడుతున్నా అంటే అలాంటి ప్లాన్లు ఏమీ చేయడం లేదు అనేది కూడా కనపడతానే ఉంది. అందుకనే 175 నియోజకవర్గాల్లో దాదాపు 100 నుంచి 120 నియోజకవర్గాలు స్తబ్దుగా ఉన్నాయి. ఎక్కడ ఏం కనపడటం లేదు. ఇవి కాకుండా అంబటి రాంబాబు, పేర్ని నానియో, ఆర్కే రోజానో ఇలాంటి వాళ్ళు మళ్ళీ చంద్రబాబు నాయుడు మీద ఎగిరిపట్టడం, నోటికొచ్చిన బూతులు తిట్టడం. అందుకనే కదా అంబటి రాంబాబు అరెస్ట్ అయింది. చంద్రబాబు నాయుడిని నానా బూతులు తిట్టాడు కాబట్టి అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి మీద ఏదో దాడి జరిగిందని ఆయన పాదయాత్ర చేస్తాను. అఫ్కోర్స్ ఆ పాదయాత్రను ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ ఆపేశాడు అనుకోండి, తాను చేసే పాదయాత్రని మరొకళ్ళు చేసి ఊరుకుంటాడా? అంబటి రాంబాబు అసలు ఆ ప్రయత్నం చేయటమే దండగా. కానీ ఏం చేస్తాం, ఆయన ముడ్డు కిందకి వైసీపీ నాయకులే మంట తీసుకొచ్చి పెడుతుంటే ఏదో ఒకటి మనం ఇలాంటివి చేస్తే తప్ప ప్రజల్లో కనపడం అనే ఒక భావన అంబటికి కూడా ఉంది. ఇక అగైన్ బ్యాక్ టు లోకల్ బాడీ ఎలక్షన్స్కి వస్తే టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులది అయితే మనం ఏం చెప్పలేము, అది తీసి పక్కన పెట్టేస్తే వీళ్ళ ప్రభావం లోకల్లో ఎంత మేరకు ఉండే ఆస్కారం ఉంది అని అంటే
పైన అధిష్టానం ఎంత గట్టిగా వారించినా కూడా ఏదో ఒకటి జరిగే అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఆ ఎలక్షన్స్లో పోటీ చేయటానికి వాళ్ళు పడ్డ కష్టం కానీ, అప్పుడు తిన్న దెబ్బలు కానీ ఇవన్నీ ఎవరు మర్చిపోలా. చంద్రబాబు నాయుడు రాష్ట్రం కోసం నేను జైల్లో పడినా నాకంటే ఎక్కువ కష్టం ఎవరు పడలేదని చెబుతున్నా, కింద వాళ్ళు పడ్డ కష్టం మర్చిపోయేదేం లేదు. ఈవెన్ న్యూట్రల్గా ఉండి మాట్లాడుతున్న కుండబద్దల సుబ్బారావుని సైతం ఆయన మీద కేసులు పెట్టి ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టడానికి చేసిన ప్రయత్నమో, అది కుదరక ఆయన మీద అసాల్ట్ చేసిన ప్రయత్నమో కూడా జరిగింది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఎవరు వ్యతిరేకంగా ఉన్నా ఇలానే ఉంటుంది. అలాంటిది టీడీపీ కార్యకర్తల్ని, జనసేన కార్యకర్తల్ని వదిలేశారా? వాళ్ళను కూడా జైల్లో పెట్టించి కొట్టించారు. అది ఇప్పుడు తిరిగి తీర్చుకునే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఏం తక్కువగా ఏం చేస్తారు అనేది అయితే ఊహించడానికి ఏం లేదు. దాంతో పాటుగా ఇప్పుడు లోకేష్ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు లాగా చూడకుండా ఊరుకునే క్యారెక్టర్ లోకేష్కి లేదు కాబట్టి పైకి బాగానే కనిపిస్తున్న అండర్ కరెంట్గా చేయాల్సిన పనులన్నీ చేసే విధంగానే లోకేష్ కూడా ఉన్నాడు కాబట్టి పైగా ప్రస్తుతానికి అర్థమవుతున్న విధానం అలాగనే ఉంది లోకేష్. ఆయన అండదండలతోటి చేయనివ్వండి, లేదు ఆయన కాదనుకుని కింద వాళ్ళ పార్టీని వాళ్లే చేసుకునివ్వండి, వాళ్ళు కూడా వైసీపీని ధీటుగా ఎదుర్కొనడానికి సంసిద్ధంగా ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక వైసీపీ నాయకుల దగ్గరకు వచ్చేటప్పటికి అప్పుడు మనం కొట్టింది ఈ రోజున దెబ్బతింటానికి ఎవరు సంసిద్ధంగా ఉంటారు చెప్పండి? ఖచ్చితంగా కొడతారని తెలిసిన తర్వాత ఆ ప్రదేశానికి ఎవరు వెళ్తారు? ఎవరు లేని చోట బేరాలు పలకొచ్చు, లేకపోతే రప్పా సాగిస్తామని ఫ్లెక్సీలు వేయొచ్చు. ఆ ఫ్లెక్సీలు వేసినంత ఈజీ కాదు దెబ్బలు తింటాం అనేది వాళ్ళకు కూడా తెలుసు. అందుకనే కదా ఏ రౌడీ షీటర్ అయినా సరే పోలీస్ స్టేషన్కి వెళ్తే 3rd డిగ్రీ అంటే భయపడతాడు కాబట్టి మరి పోలీసులు అలాంటిది ఉపయోగించి వాళ్ళ నేర ప్రవృత్తిని, లేదు నేరాలు జరిగే ఆస్కారాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తారు. దెబ్బకి మరి ఎవరైనా సరే దారికి రావాల్సిందే. దండం దశగుణేత్ అన్నట్టు 10 రకాల గుణాలను నేర్పిస్తుంది ఆ దండం అనేది. అట్లా అందుకని వైసీపీ నాయకులు కూడా దాని జోలికి వెళ్ళేటట్టుగా ఏం లేదు. ఇక పైన లీడర్లు ఉన్నారు అని అంటే ఓడిపోవటానికి ఎంత ఖర్చు పెట్టాలి, ఆ ఖర్చు పెట్టేది మొత్తం ఎవరు భరిస్తారు? మేమే భరించినా రేపు మళ్ళీ తిరిగి మాకు అసలు ఎమ్మెల్యే సీట్ కానీ ఏదైనా ఇస్తారు అనే నమ్మకం ఏదైనా ఉందా? అలా కాదు, ఆ అంతలావుని ఇచ్చినా కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని గెలిపించి తీరతాడా? ఎందుకంటే జగన్ ఫోటో పెట్టుకుని గెలిచామంటారు కదా. ఈ కింది స్థాయి నాయకులు వీళ్ళ మొహాలు ఎవరు అసలు ఎవరన్నా బయటకు వస్తా ఉన్నారా? ఎవరు వచ్చేవాళ్ళు ఎవరు లేరు. మరి గెలిపిస్తారా జగన్మోహన్ రెడ్డి? మళ్ళీ ఓడిపోతే మా పరిస్థితి ఏమిటి? ఎమ్మెల్యే ఎలక్షన్లు పోయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ పోయి, తర్వాత వచ్చే ఎమ్మెల్యే దాంట్లోనూ పోయి ఎంతని ఖర్చు పెట్టుకోవాలి మేము? అందుకని జగన్మోహన్ రెడ్డిని ఏమన్నా సొమ్ములు అడ్జస్ట్ చేయమనండి అని సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర పిటిషన్ పెట్టినట్టుగా కనపడుతుంది. ఏమైనా లోకల్ బాడీ ఎలక్షన్స్ జగన్ కొంప ముంచే విధంగానే కనపడుతున్నాయి. వైసీపీ నాయకులే పోటీ చేయకుండా పరారయ్యేటట్టుగా ఉంది పరిస్థితి. ఇదే ఈరోజు కుండబద్దలు.